బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డీజే టిల్లుగా తన యాస భాషతో తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు సిద్ధు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రాధిక పాత్ర హైలైట్ గా నిలిచింది. రాధిక రోల్లో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి నటించింది. తన అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఇక సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అంతకు మించిన హిట్ అందుకుంది. ఏకంగా 135 కోట్ల వరకు వసూలను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అనుపమ కూడా టిల్లు గాడి కోసం ఫుల్ గ్లామర్ గా ట్రీట్ ఇచ్చింది. అయితే టిల్లు క్యూబ్ లో మరో హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు టిల్లుగాడు. ఇప్పటికే టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశారు మేకర్స్. కాకపోతే ఈ సినిమా రావడానికి కాస్త లేట్ అయ్యేలా ఉంది. కానీ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ నేపథ్యంలో టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డేని తీసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. సినిమాల పరంగా ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితులు అంతగా బాలేదు. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఓ మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది బుట్టబొమ్మ. అలాంటి బ్యూటీకి సూపర్ హిట్ సీక్వెల్ లో ఛాన్స్ అంటే సూపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఇలాంటి వార్తలు నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.